గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ బాలు బాలరాజ్, ఫ్లోరిస్ట్. ఏమా నేను బుచ్చి ఎల్పిస్ట్. కూర్చోండమ్మా. అయిపోయి కూర్చో. ఐఎమ్ పోచయ్య, జనరల్ మేనేజర్. Very sweet name, sir. ఏం సీట్ అమ్మా? నా కొత్త సీటు వినడానికి ఏమన్నా బాగుందమ్మా? మా తాత ఈ పేరు పెట్టిపోయాడు, లేకపోతే నేనే వాడిని చెప్పేసి ఉండేవాడి. ఏంటమ్మా ఏ పని వచ్చారు? సార్ మేము సిటీలో చాలా ఫేమస్ బుక్ వేసుకున్నాం సార్. టూరిస్ట్. ఫ్లోరిస్ట్ సార్. సార్ మేము రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. ఆఫ్రికా నుంచి యాంథూరియం ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. న్యూజిలాండ్ నుంచి బ్లూబెల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. హాలండ్ నుంచి తులిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. సార్ మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి, రోసెస్ లాబీలో పెట్టుకోవడానికి, లిల్లీస్ రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తాం సార్. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. మొత్తం మీ హోటల్ అంతా మార్చేస్తాం సార్. మీ ప్రమోషన్ వచ్చింది. కూర్చోండి, మా కాఫీ తాగుతున్నా. 3 కాఫీ. అయిపోయారు. పాపం చాలా మంచి మనిషి. ఎవరో చెవులో పువ్వు పెట్టారట. జీఎం గా ఉండేవాడు, వెయిట్ తగ్గి వెయిట్ అయ్యాడు. నువ్వు వెళ్ళమ్మా. మనం వర్కౌట్ చేద్దామమ్మా. ఏమా నిన్నేనమ్మా, మనం వర్కౌట్ చేద్దామమ్మా. మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి, నేను ఫోన్ చేస్తాను. ఏమా సరేనమ్మా. ఏమా సార్ ఏంటి సార్ మహారాజులో ఉండేవాళ్ళు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. ఊరుకో, మనం ఏం చేస్తాం. ఏంటి సార్ ఇది? సార్ నేను చాలా బాధపడుతున్నాను సార్. కావాలంటే ఇంకా బాధపడతాం. ఏం బాధపడక్కర్లేదు మీరు. సార్ ప్లీజ్ సార్, ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాలు నాశనం చేయకండి సార్. కావాలంటే 5% కమిషన్. గిఫ్ట్ నాకు ఏమి and not get into trouble with your teachers. గుడ్ మార్నింగ్ సార్. మీరు అమెరికన్ కాన్సులేట్ లో పనిచేసే పార్థసారథి గారు కదా? అవునమ్మా, నువ్వు? నేను ప్రకాష్ సిస్టర్ ని. గుర్తొచ్చానా? యా ఐ రిమెంబర్. నీకేదో వీసా ప్రాబ్లం ఉంది కదా? అవును సార్, 6 months నుంచి ట్రై చేస్తున్నాను. ఫర్దర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళాలని అప్లై చేశాను. ఇప్పటికీ 2 times రిజెక్ట్ చేశారు. సార్ మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. యూ డోంట్ వరీ, నేను మా వీసా ఆఫీసర్ తో మాట్లాడి 2 గంటల్లో ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్. అను చూద్దాం. సార్ మీరు ఒక తప్పు చేశారండి. ఏంటి? సెల్ ఫోన్ మార్చి ఇచ్చేశారు. జోడీ రాస్కల్, ఇడియట్. హలో ఏమా, నేను పోచని మాట్లాడుతున్నానమ్మా. సాయంకాలం హోటల్కి వచ్చేసాయి. ఏమా రేటు విషయం ఓకే, నీ సర్వీస్ బాగుంటాయి, కొంచెం ఎక్కువ ఇప్పిస్తారమ్మా. ఏమా వాట్? నువ్వెవరమ్మా? వైఫా? ఏమా? Hey, keep your manners. ఓ కీపా? ఏమా Dirty rascal! పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. ఎవరమ్మా నువ్వు? బాలు ఎక్కడా? బాలు ఫోన్ ఇవ్వు. బాలు? బాలుగా నువ్వైపోయారా? చెప్తా. ఏయ్, నేను బాలు వైఫ్ మాట్లాడుతున్నాను. బాలుతో నీకెట్లా పని? సన్నాసి, సోంబేరి, పోరం బొక్కు, బేవర్, బ్రోకర్ పెద్దవా? గుడ్ ఈవినింగ్ జహాపనా. ఆగిపోకనే. జహాప నీ నెంబర్ నాకిచ్చి ఫోన్ మీ ఆవిడికిచ్చి నన్ను బండ బూతులు తెచ్చిస్తావా? నాకు ఊహ వచ్చిన తర్వాత అన్ని చుట్టూ నేను ఎప్పుడు ఎవరు చేత జహాపనా మీరు నన్ను నేను మనసు మార్చుకుని నిన్ను మర్డర్ చేసే లోపల నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ. జహాపనా అది కాదు జహాపనా. జహాపనా అనొద్దు. నా ఫోన్ నా దగ్గర ఉంది జహాపనా. ఏముంది జహాపనా? అమ్మా శ్వేత, నేను పార్థసారథిని. నీ వీసా గురించి మాట్లాడేశా. చాలా కష్టం మీద ఆఫీసర్ నొప్పించాను. పొర పిల్లి గడ్డం. నీ వీసా ఎవరికి కావాలి బే? బోడి వీసా. అమ్మాయి అడిగితే చాలు, సొల్లు ఖర్చుకుంటూ చేసేయడమే. ఎవర్రా అది? శ్వేత లేదా? ఉంటే ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళి తై తక్కలు ఆడుతుబే. అయినా నీకెందుకురా? ఒరే నువ్వు ఆఫీస్ బయటికి వెళ్ళి చూసావరా ఎంతమంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటలు వెయిట్ చేస్తున్నారో? వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావరా? అమ్మాయి అడగని ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్? నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతావా నువ్వు? సన్నాసి.
ఏంట్రా మాటలు? మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంటి బే? చింపాంజీ జుమ్మాంజీ సత్తరగా చెత్తకు పచ్చిల్లుకున్న బోడిగుండ మిళ్ళపంది పిచ్చికుక్క పెంట దెబ్బ మురిక్కుంటా. మే ఐ కమింగ్ సార్? సార్ నా వీసా గురించి మీరు ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ జన్మలోనే కాదమ్మా, ఏ జన్మలోనైనా సరే నువ్వు అమెరికాలో కాలు పెట్టకుండా నేను చూసుకుంటాను. సార్ గెట్ అవుట్. ఏయ్ ఏంటి బుజ్జి ముసలాడు ఏమంటున్నాడు? విషయం తప్పన్నాడా? అద్దె మంట పెట్టుకుంటావా? ఎంత కొవ్వే నీకు? ఏయ్, ఏయ్, ఏయ్. హై, హడు, 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 హడు. యు 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 యా, మీ, 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 మీ. మర్యాదగా మన ఫోన్ తిరిగిచ్చే. అప్పటిదాకా నీ దగ్గర సెలవు తీసుకుంటూ బాలు 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 బాలు. ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ ఫోనే. నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేసుంటావు అంతేగా? ఫోన్లే ఇలాంటివి 100 కొనుక్కోగలను. ఎక్స్క్యూజ్ మీ. జీవితంలో దేన్నైనా నాశనం చేయడం చాలా తేలిక, సృష్టించడం కష్టం. సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు. అది తెలుసుకోండి. ఇదిగోండి మీ సెల్ ఫోన్. గుడ్ బై. అన్నయ్య, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? అమ్మ సాయంకాలం అనగా గుడికెళ్ళింది. ఇంతవరకు రాలేదు. అసలు అమ్మని ఎక్కడికి బయటికి వెళ్ళొద్దని చెప్పాను. గుడికి ఎందుకు వెళ్ళింది? ఏంటి అందరూ ఇలా వచ్చారు? వంశపారంపర్యంగా మీ జమీలో పనిచేస్తున్నందుకు మీ తాతలు మహంకాళి మార్కెట్ స్థలాన్ని మాకు దానంగా ఇచ్చారు. మీ దయతో మేము అక్కడ కొట్లు పెట్టుకు బతుకుతున్నాం. తెలిసిందేగా, ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? మాకు పట్టాలు లేవు. ఆ విషయం ఎలాగో తెలుసుకున్న నాయుడమ్మ ఆ స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు. చాలా అన్యాయంగా ఉంది. మనం ఏ కాలంలో ఉన్నాం? పోలీస్ చట్టం ఏది లేదా? ఉన్నా ఏం లాభం లేదండి. అతనికి చాలా పలుకుబడి ఉంది. ఆ స్థలానికి యజమాని మీరు కాబట్టి మీరు గట్టిగా తలుచుకుంటే గాని మాకు న్యాయం జరగదు. మీరేం కంగారు పడకండి. ఆ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి. దాన్ని మీ అందరి పేరున రిజిస్టర్ చేస్తాను. 1000 ఏళ్ళు మీ వంశం చల్లగా ఉండాలి బాబు. నాన్న, ఆ నాయుడమ్మ చాలా దుర్మార్గుడని విన్నాను. మీరు అతని విషయంలో తలదూర్చకండి. వాడే కదరా మన విషయంలో తలదూర్చింది. అసలు వాళ్ళంతా ఎవరనుకుంటున్నావు? ఆ రోజుల నుంచి మన కోసం బతుకుతున్న వాళ్ళు. వాళ్ళ కష్ట సుఖాలు మనమే కదా చూడాలి. మీరు ఇంకా ఆ పాత జ్ఞాపకాల్లోనే బ్రతకండి. నేను ఉద్యోగం చేస్తేనే మనకు తిండి. అయినా ఇల్లు తప్ప మనకేం మిగిలింది కాక? అసలు ఈ స్థితి కారణం మీరే కదా. నోర్మై, నీ సంపాదనతో బతుకుతున్నావు అన్న ధీమాతోనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అది కాదమ్మా, ఆ నాయుడంతో గొడవ పడకూడదనే అలా అన్నాను. రేపు మనకేదైనా సమస్య వస్తే మనకంటే ఎవరున్నారమ్మా? ఉండకపోవచ్చు. మీ నాన్న ఏం చెప్తే అదే జరగాలి. ఏమండి, వాడేదో తెలియక అలా మాట్లాడాడు. మీరేం చేయదలుచుకుంటున్నారో అలాగే చేయండి. లాయర్ గారు, ఈ రిజిస్ట్రేషన్ చాలా జాగ్రత్తగా జరగాలి. పాపం పేద ప్రజలు, వాళ్ళకి ఏ అన్యాయం జరగకూడదు. మీరేం కంగారు పడకండి, అన్ని నేను చూసుకుంటారా. లాయర్, ఇన్నాళ్ళు మహంకాళి మార్కెట్ కు డాక్యుమెంట్స్ లేవేమో అని కామెడీగా ఫీల్ అయ్యేవాడిని. కానీ సీరియస్ గా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకొని నన్ను కమెడియన్ చేస్తున్నావే. ఎవరైనా సరే లీగల్ గా వెళ్తే నేను సీరియస్ అవుతాను. ఈ డాక్యుమెంట్స్ నా పేరున రాసి నేనిచ్చే డబ్బు తీసుకుని వెళ్ళిపో. అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోండి. మహంకాళి మార్కెట్ ని ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంటున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయితే ఓ పని చేద్దాం. ఒక్క నయా పైసా కూడా ఇవ్వను. డాక్యుమెంట్స్ మీద సంతకం చెయ్యి. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే మహంకాళి మార్కెట్ నీకు దక్కదు. అయితే ఇంకో పని చేద్దాం. మహంకాళి మార్కెట్, నువ్వుండే ఇల్లు అన్ని నాకే రాసిచ్చాయి. నోర్బాయ్, నువ్వేంటి పెద్ద మొనగండి అనుకుంటున్నావా? నా ప్రాణం పోయినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు. ఓ, వాడు కేకలు ఎందుకు పెడుతున్నాడో తెలుసా? నొప్పి. ఆ నొప్పి కన్నా వాడు చస్తే నీకొచ్చే నొప్పి ఇంకా ఎక్కువ ఉంటుంది. అది భరించగలవా? వద్దు వద్దు. నువ్వు
కామెడీగా సంతకం చేసావు సరే, రేపు సీరియస్ గా కోర్టు కేసు అని ప్రొసీడ్ అయితే రాజశ్రీదేవి గారు, నేను లాయర్ విశ్వనాథాన్ని మాట్లాడుతున్నాను. ఆ నాయుడమ్మ మీ వారిని కొడుకుని చంపేశాడు. ఇప్పుడు మీకోసం వస్తున్నాడు. వెంటనే పిల్లల్ని తీసుకుని ఊరు వదిలి వెళ్ళిపోండి. అమ్మా నేను అమ్మా అమ్మా